వీరంతా వచ్చారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి. ప్రెస్ మీట్ పెట్టడానికి ఈరోజు కారణం ఏంటంటే 13వ తేదీ మీ అందరికీ తెలుసు పోలింగ్ జరిగింది. 12వ తేదీ చూసాం మా ప్రాంతంలో అంతా కూడా, అనకాపల్లి జిల్లా ప్రాంతంలోని, విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో కూడా ఒక 2 రోజుల ముందు నుంచి చూస్తుంటే ఏం చేశారంటే రాత్రి భోజనం చేసే టైం కంటే పల్లెటూరులో వేగం భోజనం చేస్తుంటారు. 8 గంటల నుంచి స్టార్ట్ చేశారు ఈ పంపకాలు. ఎన్నికల ముందు రోజు నైట్ ఈ డబ్బులే పంచుతుంటారు కొద్దిగా. బట్ ఈ ఎన్నికల ప్రక్రియ ఈ సంవత్సరం మాత్రం ఎంత విచిత్రం అంటే డే లైట్లో పట్టపగలు హ్యాపీగా ఉదయం 8 గంటలకు ఎంతకో స్టార్ట్ చేస్తున్నారు, చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి పూర్తి చేస్తున్నారు అన్ని పార్టీలు కూడా. అంటే అందులో పెద్ద భయపడాల్సింది కానీ ఆలోచించాల్సింది ఎవరు వస్తారని కానీ చూస్తారని కానీ ఏమీ లేదు, పట్టపగలు. ఆ పట్టపగలు కూడా నేను చూశాను. కొంతమందికి ఏంటంటే ఓటుకి 1500 రూపాయలు లెక్కని ఈచ్ పార్టీ, అంటే 2 పార్టీలు కూడా. అంటే ఇంత ఓపెన్ ప్రక్రియ అయిపోయింది. మళ్ళీ రహస్యం కూడా ఏమీ లేదు. అది చూసిన తర్వాత అంటే ఏంటంటే ఇక ప్రజాస్వామ్యం అనేది లేదండి ఆల్మోస్ట్ అని చెప్పాలి. మనం ప్రజాస్వామ్యం ఉందని మనం అనుకుంటున్నాం, మన పేరుకి ప్రజాస్వామ్యం ఉంది, కానీ ప్రజాస్వామ్యం పేరుకే. ఆ తర్వాత ప్రజాస్వామ్యం అనేది ఇది ధనస్వామ్యం అయిపోయింది. మన గౌరవ ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన గౌరవ రాష్ట్రపతి గారికి వారికి పంపించి లెటర్స్ రాసి పంపించాను నిన్ననే. ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ లెటర్స్ అన్నీ రిలీజ్ చేద్దామని, మీ అందరికీ ఇవ్వాలని. ఎందుకంటే ఆ లెటర్లో నా మనోభావాలన్నీ కూడా, అంటే ఎన్నికల ప్రక్రియ మీద, మొన్న జరిగిన వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద నా అభిప్రాయాలన్నీ ఆ లెటర్లో పొందుపరిచాను. ఆ లెటర్స్ అన్నీ కాపీస్ మీకు ఇవ్వాలని ఈరోజు మేము పిలిచాను. ఆంగ్ల పత్రికలు, విదేశీ పత్రికలు, చైనా అఫీషియల్ డైలీ ఉంది, మీకు మీ అందరికీ తెలుసు, గ్లోబల్ టైమ్స్, అదేవిధంగా అమెరికన్ ది గార్డియన్ ఉంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రారంభించాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యం డూబియస్ డెమోక్రసీ, అంటే మీది పూటకు ప్రజాస్వామ్యం, ఇది సరైనది కాదు, ఇలా ఓట్లు అమ్ముకుంటున్నారు, కొనేస్తున్నారు నాయకులంతా కూడా. మీకు చివరికి నేను స్టడీ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున, అంటే 2 పార్టీలు కలిపి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టేయండి. 50 కోట్లు 2 పార్టీలు కలిపి ఒక అసెంబ్లీ నియోజకవర్గం. అంటే మీరు అలా 175 నియోజకవర్గాలు, అంటే సుమారుగా 8250 కోట్లు సుమారుగా ఖర్చు పెట్టారు ఒక్క ఈ రాష్ట్రంలో. అంటే మీరు ఆలోచించుకుని దక్షిణ భారతదేశం అంతా కలిపితే ఎంత అవుతుందో. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇంత మొత్తాన్ని క్యాష్, ఇదంతా కూడా క్యాష్, 8250 కోట్లు క్యాష్ అండి. అది మళ్ళీ ఏదో ట్రాన్స్ఫర్లు కాదు, ఫోన్పేలు లేకపోతే చెక్లు ఇవ్వడం కాదు కదా. 8250 రూపాయల క్యాష్ డిమానిటైజేషన్ మనం ఉంది. వీటి పరిస్థితుల్లో ఇంత వ్యవస్థ ఉంది, ఎలక్షన్ వ్యవస్థ మీకు తెలుసు కదా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్, విజిలెన్స్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఎన్నో ఉన్న యంత్రాంగం, ఎలక్షన్ యంత్రాంగం ఇది నియంత్రించడానికి. వారందరి కళ్ళు కప్పి ఇంత క్యాష్ను మొత్తాన్ని ఎలా జనరేట్ చేశారని ఒక ప్రశ్న. జనరేట్ చేయడం కూడా అంత మొత్తానికి వస్తుంది మీకు, ఒకటోది. రెండో ప్రశ్న అంటే ఈ మొత్తాన్ని అంతటిని ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డోర్ డెలివరీ, అంటే ప్రతి ఇంటికి ఆ డబ్బును పంచడం. మీరు అర్థం చేసుకున్న 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అసలు ఎలా జరిగిందని కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే చెకింగ్ అంటారు. ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ ఏది ఎన్నికల నియంత్రణకు, ఎన్నికల ప్రక్రియను నియంత్రించడానికి ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు దాన్ని తీసుకొస్తున్నారు బయటికి. ఆ తర్వాత దాన్ని పంపిస్తున్నారు వేరు ప్రదేశాలకి, రాష్ట్రం అంతటా మారుమూల ప్రాంతాలు పంపిస్తున్నారు. తర్వాత దాన్ని ఓపెన్గా ప్రతి ఇంటికి పంచుతున్నారు. ఈ 3 ప్రక్రియలు చూస్తే మరి ఏమవుతుంది వ్యవస్థను భయమేస్తుంది. సో అందుకని మనకి అబ్రహాం లింకన్ మీ అందరికీ తెలుసు. ఈ రోజుకి ప్రపంచమంతా ప్రజాస్వామ్యం అంటే ఒకటే చెప్తారు నిర్వచనం, అబ్రహాం లింకన్ నిర్వచనం. ఎందుకంటే ఆయన గ్యాట్స్బర్గ్ సూచించిన అద్భుతమైన ఇది, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటారు. అది మీ అందరికీ తెలుసు. ఇది యాక్చువల్గా ఆర్డర్ అండి, ఇది మన ఇష్టం. కానీ ఈరోజు మొన్న ప్రక్రియ చూస్తుంటే మీకు చెప్పాను కదా, వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తుంటే నాకు అది నిర్వచనం మారిపోయిందా అనిపిస్తుంది. బీవై బై కాదు, అది బియుఏ బై. 2 బైలే, కాకపోతే అతను చెప్పింది పాపం అబ్రహాం లింకన్ చెప్పింది బీవై బై. ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే బియుఏ బై ద పీపుల్, అంటే ఓట్లు కొనండి. తర్వాత ఆఫ్ ద పీపుల్, అది ఓఎఫ్ కాదు, యాక్చువల్లీ ఓఎఫ్ ఆఫ్,
కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఓఎఫ్ఎఫ్ ఎన్నికలు అయ్యే వరకు, ఎన్నికలు అయిన తర్వాత ఆఫ్ ద పీపుల్ అంటే కట్ ఆఫ్. ఇక మూడోది ఫర్ ద పీపుల్ అంటే ప్రజల కొరకు. ఆ ఫర్ కాస్త ఫర్గెట్ అయిపోయింది, ఫర్గెట్ ద పీపుల్. అంటే ఇప్పుడు ఏమైందంటే మీకు ఒక్క బై ద పీపులే ఉంది, బీవై బై ద పీపుల్ ప్రజల చేత. ఎందుకంటే అది ఉండాలి, అది ఉండకపోతే ప్రజాస్వామ్యం అనలేం. ప్రజాస్వామ్యం అని పిలవాలి కాబట్టి ప్రజల చేత ఓట్లు వేయిస్తున్నారు. కానీ ఆ ఓట్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేయటం లేదు. ఎలా వేస్తుంటే మనం కొనేసి ఓట్లు కొని వేయిస్తున్నాం. అంతవరకు బై ది పీపుల్ ఉంది, ఇప్పుడు ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ లేదండి ఆ రెండును. అలాగే ఎందుకు నేను ప్రైమ్ మినిస్టర్ గారికి రాష్ట్రపతి గారికి రాశానంటే విధానపరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి రాశాను. నాకు నమ్మకం కూడా ఉంది నరేంద్ర మోదీ గారు అనుకుంటే, ఎందుకంటే ఆయన చాలా ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అటువంటి వ్యక్తి అనుకుంటే తప్పకుండా సాధించవచ్చని చెప్పి ఆశతో వారికి రాసి మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మీరు అనుకుంటే ఈ వార్త అనేది ఏంటంటే ఈ మన ఆవేదన అంతా కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు మీరు ఒక్కరే. సో ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ సమాచారం వచ్చాను. మీ అందరికీ కూడా ఇక ప్రెస్ నోట్ అంటే ఈ లెటర్లే ప్రెస్ నోట్ అండి. వారికి రాసిన లెటర్ ఇందులో మొత్తం కంటెంట్ ఉంది. ఇదంతా మీరు క్యారీ చేస్తే అదృష్టమే, ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలండి, అది ముఖ్యం. ఇప్పుడు రెండోది ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే అది మీ ద్వారా అవుతుంది. అందుకనే నిన్న వారికి లెటర్ రాశాను, ఈరోజు మీ ముందుకు వచ్చాను చెప్తున్నాను. అందుకనే ఇప్పుడు ఇది ఒక పార్టీకి కాదు అన్ని పార్టీలకి పంపిస్తున్నాం. ఈ ఉత్తరాన్ని అన్ని పార్టీలకి, ఒక పార్టీకి కాదండి, ఆల్ పార్టీస్ పంపిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా రాజకీయ అధికారం ఉన్న వాళ్ళే మీ నిర్ణయాలు తీసుకోగలరు. మరి తప్పదు, వాళ్ళు మనం అందరం అభ్యర్థిస్తాం, పోరాడదాం, వాళ్ళే మారుతాడు ఆ ఆశ అది.